హాయ్ యూస్ వెల్కమ్ టు రెడ్ టీవీ. మాకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి భుజాలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉండడం వలన ఆయన ఆసుపత్రికి వెళ్ళారని చెప్పేసి, ఇప్పుడు ఆయనకు సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పినట్టుగా కూడా మనకు వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఆయనకేమైంది? ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ తో, ముఖ్యంగా భుజాలకు సంబంధించిన ఇష్యూస్ తో బాధపడుతున్నట్టుగా మనకు తెలిసింది. సో ఆయన ఆసుపత్రికి కూడా వెళ్ళారు, సర్జరీ చేయాలని చెప్పేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆయనకి ఏం జరిగింది అంటే, ఈ మధ్య ఆయన ఈ విధంగా హెల్త్ ఇష్యూస్ తో కూడా సఫర్ అవుతూ ఉండడం మనం పలు సందర్భాల్లో చూసాం. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పుడు ఏం జరిగింది మేడం? అంటే మనకి ఇటీవల కాలంలో మీరు చెప్పినట్టుగా చూస్తే ఏదో ఒక నలత అంటే ఒంట్లో బాగాలేకపోవడం జరుగుతుంది. కొంచెం ఆయన సెన్సిటివ్ ఇదా అనేది అర్థం కావట్లా. అయితే నిన్న సడన్ గా వాళ్ళు బాంబే వెళ్ళారు. కోకిలాబేన్ హాస్పిటల్ ఉంది కదా, అంటే రిలయన్స్ వాళ్ళది. రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ గారి భార్య ఆవిడ పేరున పెట్టారు అది. సో అక్కడికే ఎందుకు వెళ్ళారంటే, ఆయనకు వచ్చిన ప్రాబ్లంకి అక్కడ సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడ కంఫర్ట్ గా ఉంటుంది, అంటే సరైన డాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఆయనకు వచ్చింది ఏంటంటే, ఈ భుజాల పైన రొటేటర్ కప్స్ అని ఉంటాయి కదా, అవి బాగా దెబ్బతిన్నాయట. అవి ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీరాలి అని అన్నారు. దీని మీద మళ్ళీ కాంట్రవర్సీలు చాలా వస్తాయి, మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే అక్కడికే ఎందుకు వెళ్ళాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ లో లేరా అంటే, ఇదివరకు మరి అమెరికాకి పరిగెట్టేవాళ్ళు కదా, మరి ఎందుకు వెళ్ళేవాళ్ళు? మద్రాసుకి కూడా వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ లో హాస్పిటల్స్ ఇదివరకు లేవు కదా, ఓన్లీ గాంధీ మెడికల్ ఉండేది. అది మంచి హాస్పిటల్. మీకు ప్రభుత్వ ఆసుపత్రి అయినా గాంధీ ఆసుపత్రి అప్పట్లో చాలా బాగుండేది, సామాన్యుడికి అందుబాటులో ఉండేది. మళ్ళా మీకు బిఆర్ఎస్ హయాంలో అంటే చంద్రశేఖరరావు గారు ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. కరోనా టైంలో ఆయన మనం ప్రతిసారి చెప్తాం, చాలా అద్భుతంగా ఎమ్మెల్యేల కోసం చేసినా ఎవరి కోసం చేసినా గాంధీ ఆసుపత్రిని అప్పుడు ఆ టైంలో చాలా బాగా అప్డేట్ చేశారు, చాలా బాగా చేశారు. సో నేను అనేది ఏంటంటే, మీరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆ లెవెల్లో తీసుకురాగలిగితే ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కర్లా. కొంతమంది స్పెషలిస్టులు కొన్ని చోట్ల ఉంటారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇప్పుడు మన ఏఐజీకి వచ్చారు చంద్రబాబు నాయుడు, ఆయన ఎందుకు వస్తారు? ఆ డాక్టర్ ఆయనకి ఫస్ట్ నుంచి ఆయనే ట్రీట్ చేస్తున్నారు. కంఫర్టబుల్ కాదు, ఆయనకి మొత్తం హిస్టరీ తెలుస్తుంది. మీరు ఎప్పుడు కూడా మీరు అందుకే ఇదివరకు ఇంటి వైద్యం కంటే కూడా మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎప్పుడు ఉంటారు. ఫ్యామిలీ జ్యోతిషుడు, ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ పూజారి, తర్వాత ఫ్యామిలీ కంసాలి, ఇట్లా తర్వాత ఫ్యామిలీకి మనకు ఒక కిరాణా షాప్ వతనగా ఇచ్చేవాళ్ళు, ఇదివరకు చీరలు ఇచ్చేవాళ్ళు, అందరూ వతనగా ఉంటారు. వతన అంటే మనకి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే ఇస్తారు. మనకి అదొక నమ్మకం. డాక్టర్ ఇంకా ముఖ్యం మనకి. డాక్టర్ ని మనం తొందరగా మార్చం ఎవరం కూడా. సో దీని మీద కూడా మన కాంట్రవర్సీ వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి డాక్టర్లు లేరా, విజయవాడలో చూపించుకోవచ్చు కదా, హైదరాబాద్ కి ఎందుకు రావాలి అంటే, మరి అంతే వస్తారు. ఇప్పుడు అసలు నిజంగా ఆలోచిస్తే, ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు రూట్స్ ఎక్కడ? ఆంధ్రానే. అపోలో హాస్పిటల్స్ ఆయన రూట్స్ ఎక్కడ? ఆంధ్రానే. అందుకని మనం అలాంటి విషయాలకి ప్రతిదానికి కమెంట్ చేయాలని చేయకూడదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పోనీ ఇక్కడ మంచి డాక్టర్స్ ఎవరున్నా మనం వెళ్తాం, అది తెలంగాణ ఆంధ్ర అని ఉండదుగా. ఏ హాస్పిటల్ బాగుంటే అక్కడికి వెళ్తాం. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ ఈయన ఎందుకు బాంబే వెళ్ళారు అంటే, తప్పదు. కొన్నిసార్లు ఏంటంటే, కొంతమంది స్పెషలిస్టులు ఎక్కడ ఉంటే అక్కడికి మనం వెళ్ళాలి. మనకు వచ్చిన రోగాన్ని బట్టి వెళ్ళక తప్పదు. అంటే ఇప్పుడు సర్జరీస్ అందరూ చేస్తారు, కానీ స్పెసిఫిక్ గా కొందరి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఎందుకంటే అది తొందరగా నయం అయిపోవాలి కాబట్టి. ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ మళ్ళీ మన డాక్టర్ మొహం చూడకూడదు. అది నమ్మకం అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే. మనం కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భయం ఉంటుంది. అదే ఎప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు చూడండి, వాళ్ళు మీకు విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి ఇది వేసుకో అన్నా కూడా మీరు మందులు వేసుకుంటారు. సో మీరు సైకలాజికల్ గా రిలీవ్డ్ అన్నమాట, రోగం కూడా పోతుంది. అందుకని ఇప్పుడు కూడా నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఇదని ఇప్పుడు కూడా తెలిసిన వాళ్ళు బెటర్ మనకి. ఆ రకంగా ఆయన వెళ్ళటం జరిగింది ఈ మధ్య. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారంటే, కార్యాలయంలో ఉండే మొత్తం పెండింగ్ వర్క్ అంతా ముగించుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పారు. సో ఆయన మళ్ళా అది చూసుకున్నాక ఆయన వెళ్ళి ఆపరేషన్ అయితే చేయించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.